రత్న శాస్త్రంలో రత్నాల వ్యాపారంలో తిరుగులేని రారాజు రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఆధ్వర్యంలో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ 30 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానం. డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ఎంతటి అద్భుత ప్రస్థానానికి మూల కారణం ఆయన చేసిన కృషి, ఇంకా తాత తండ్రి గారి నుండి వంశ పారంపర్యంగా సాధించిన 50 సంవత్సరాల అద్భుత అనుభవ ఖ్యాతి. ఒక్క మన దేశంలో మాత్రమే కాదు, వరల్డ్ వైడ్ గా ప్రముఖ దేశాలలో బ్రాంచెస్ కలిగి బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, న్యూఢిల్లీ, ముంబై, శ్రీనగర్, దుబాయ్, చికాగో, ఇలినోస్, అర్జినా, USA 5 లక్షల కంటే ఎక్కువ మంది నమ్మకమైన క్లయింట్స్ 100% శుభ ఫలితాలను పొందుతున్నారు. రత్నశాస్త్రంలో మెలకువలను ఒడిసిపట్టి నాణ్యమైన రత్నాలను ప్రజలకు అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, వారి సోదరు డాక్టర్ రోషన్లు చేస్తున్న కృషి రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ కి ఎంతటి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. ఏ వ్యక్తి అయినా ఆర్థిక అవసరాలతో, కుటుంబ కష్టాలతో, మానసిక సమస్యలతో సతమతమవుతూ ఉంటే వారి జాతకాన్ని పరిశీలించి వారికి సరి అయిన నాణ్యమైన రత్నాన్ని అందించడంలో డాక్టర్ ఎంఎం రజా, డాక్టర్ రోషన్ల ప్రతిభ తిరుగులేనిది. ప్రపంచ వ్యాప్తంగా ఆత్మీయతని పంచే లక్షలాది మంది వినియోగదారుల అండదండలు, ఆశీస్సులతో రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఉత్తమమైన నాణ్యమైన సంస్థగా ఎదిగింది. మార్కెట్లో రత్నాల పేరుతో ఎన్ని సంస్థలు వచ్చినా నిజాయితీ, నమ్మకం, నాణ్యతలే అసలైన పెట్టుబడిగా విజయ పదంలో దూసుకుపోతున్న ఏకైక సంస్థ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్. నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్లాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకెప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమం ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జెమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రజా గారు మనతో పాటు ఉన్నారు. జ్యోతిష శాస్త్రపరంగా, రత్నశాస్త్ర పరంగా, సంఖ్యాశాస్త్ర పరంగా మీకు ఎలాంటి సమస్యలున్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాల్ని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రజా గారితో మాట్లాడాలి అని అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రజా గారిని నేరుగా కలుసుకుని మీ జాతకాన్ని తెలుసుకుని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలి అంటే వ్యక్తిగత నెంబర్ కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. అదేవిధంగా ఎంఎం రజా గారిని కలిసి మీ సమస్యల్ని పరిష్కరించుకోవాలి అని అనుకుంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, దుబాయ్, ఢిల్లీ బ్రాంచెస్ ని సంప్రదించండి. అండ్ బెంగళూరు బ్రాంచ్ లో డాక్టర్ రోషన్ గారు మీకు అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా 7th మే వచ్చేసి రజా గారు వైజాగ్ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంటారు. 15th మే విజయవాడ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంటారు. అదేవిధంగా 23rd మే టు 31st మే వరకు దుబాయ్ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంటారు. మిగతా టైంలో హైదరాబాద్ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంటారు. నమస్కారం రజా గారు. నమస్తే అమ్మా. ఫస్ట్ అయితే ఒక కాల్ తో స్టార్ట్ చేద్దాము. తప్పకుండా తీసుకుంటాం. అనిరుద్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18th సెప్టెంబర్ 2003, 18 సెప్టెంబర్ 2003. చెప్పండి. ఓకే, టైం చెప్పండి. 18th సెప్టెంబర్ 2003. 2003. ఓకే, టైం చెప్పండి. 11:50 పొద్దున, 11:50 AM. 11:50 పొద్దున, 11:50 మార్నింగ్. ఎక్కడ పుట్టారండి? హైదరాబాద్ అమ్మ. హైదరాబాద్. ఓకే. హలో, నమస్కారం సార్. అందరికీ నమస్కారం. ముందుగా V6 ప్రేక్షకులందరికీ నమస్కారం. అండ్ ఈ ప్రోగ్రామ్ ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమం అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా కాల్ చేశారు అనిరుద్ గారు. చెప్పండి సార్, మీ గురించేనా ఇది? అవును సార్. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు అది బీటెక్ అయిపోయింది సార్. ఇప్పుడే లాస్ట్ 1 month బీటెక్ అయిపోయింది సార్. అది మీ వాయిస్ సరిగా రావట్లేదు సార్. బీటెక్ అయిపోయింది. నాకు వినపడట్లేదు సరిగా. చెప్పండి కొంచెం క్లీన్ గా. నాది వినిపిస్తుందా సార్? యా, చెప్పండి. నాది ఇప్పుడు రీసెంట్ గా బీటెక్ అయిపోయింది సార్. గ్రాడ్యుయేషన్ అయిపోయింది. జాబ్ కోసం బాగా స్ట్రగుల్ అవుతున్నా సార్. జాబ్ అనేది దొరకట్లేదు. కొద్దిగా చెప్తారా సార్ మీరు? సార్ మీరు చెప్పింది నాకు వినపడలేదు, కానీ మీ జాతకం చెప్తాను నేను. డేట్ ఆఫ్ బర్త్ వినపడింది. మేడం చెప్పారు సెప్టెంబర్ 18, 2003, 11:50 AM మార్నింగ్ పుట్టారు మీరు. పుట్టింది హైదరాబాదు. పుట్టినరోజు మీరు గురువారం జన్మించారు. నక్షత్రం మురుగా శ్రీనక్షత్రం జన్మించారు మీరు. వృషభ రాశి. లగ్నం చూసుకుంటే మీరు వృశ్చిక లగ్నం వచ్చింది. లగ్నాధిపతి చతురంలో
మార్స్ రెట్రోగ్రేడ్ అంటారు. అంటే చాలా కష్టం పడతారు, హార్డ్ వర్కింగ్ ఉంది, తెలివి ఉంది, నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది, చాలా మంచి మనసు ఉంది, ఫ్యూచర్లో చాలా బ్రైట్ ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ జాతకం చూపిస్తున్నాయి. కానీ ఫ్రమ్ లాస్ట్ 1 year నుంచి చాలా డిస్టర్బ్ ఉన్నారు మీరు. మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటారు, కన్ఫ్యూజన్స్, వాట్ టు డూ వాట్ టు నాట్ టు డూ, ఫీలింగ్ ఆఫ్ సాడ్నెస్, ఒక రకమైన ఆందోళన, ఒక రకమైన బాధ, ఎక్కువ డిస్టర్బ్ అవ్వడం, చాలా కన్ఫ్యూజ్ అయిపోవడం, ఇలాంటివి చాలా ఇబ్బంది పెడతా ఉంది. అంటే మెంటలీ చాలా మీరు స్ట్రెస్లో ఉన్నారు, చాలా డిస్టర్బ్ ఉన్నారు మీరు. నెంబర్ సెకండ్ చూసుకుంటే చదువు పరంగా టెక్నికల్ ఫీల్డ్ అంటే ఐటీ రంగంలో వెళ్తారు మీరు. ఐటీ రంగంలో అంటే బీటెక్ చేయడం, ఇంజనీరింగ్ చేయడం, దాంట్లో ముందుకు వెళ్తారు మీరు. గవర్నమెంట్ జాబ్కి అవకాశాలు చూపిస్తున్నాయి. గవర్నమెంట్ జాబ్ అనేసరికి ఎలాంటి సెక్టర్ అని అడిగితే మీరు ఇక్కడ చూసుకుంటే జాతకం మీరు చదివింది చూసుకుంటే ఐటీలో వెళ్ళారే మీరు, టెక్నికల్ ఫీల్డ్ సంబంధించిందే కానీ, ఫైనాన్స్ ఫీల్డ్ సంబంధించిందే కానీ, దాంట్లో మీరు ఒకవేళ గవర్నమెంట్ జాబ్స్ మీరు ట్రై చేస్తే తప్పకుండా గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ దానికి రవి గ్రహాన్ని బలం పెంచుకోవాలి. రవి గ్రహం అనేసరికి గవర్నమెంట్ జాబ్ ఇచ్చేవాడు, అదేవిధంగా ఒక స్త్రీత్వము, ఒక స్టెబిలిటీ, ఒక రికగ్నేషన్, నేము, ఫేము, మంచి గుర్తింపు, మీ జీవితం ఇది, నీ జాబ్ ఇది అని చూపించేవాడు రవి గ్రహం మీ జాతకంలో. రవి కొంచెం బలం పెంచుకోవాలి. దాంతోపాటు దివ్యాది అండ్ పంచమాధిపతి గురువు వీక్ అయ్యాడు. గురువు అనేసరికి ఒకరి ఉన్నాడు. గురువు అనేసరికి పాజిటివిటీ, హ్యాపీనెస్, అభివృద్ధి, డెవలప్మెంటు, జ్ఞానము, విజ్డము మంచి ఇచ్చేవాడు గురువు అవుతాడు. ఇది వీక్ అవ్వడం వల్ల ఇవన్నీ మైనస్ అవుతుంది. జ్ఞానం తగ్గిపోవడం, చదువు ఉంటుంది కానీ జ్ఞానం తగ్గిపోతుంది, ప్రాస్పెరిటీ తగ్గిపోతుంది, నో డెవలప్మెంట్, నో ఇంప్రూవ్మెంట్, ముందుకు రాలేకపోవడం ఎక్కువ సమస్య అంటారు. సో ఈ గురువు గ్రహానికి బలం పెంచుకోవాలి, దాంతోపాటు రవి గ్రహానికి బలం పెంచుకోవాలి. ఈ 2 గ్రహాలకు బలం పెంచుకుంటే 2026 మార్చ్ తర్వాత మంచి శుభవార్తలు, గుడ్ న్యూసెస్, అంటే ఒక జాబ్లో స్టెబిలిటీ, జాబ్లో స్త్రీత్వం, లైఫ్లో హ్యాపీగా మీరు ముందుకు రాగలుగుతారు. దానికోసము మీరు చేయాల్సిన తెలుగులో వచ్చేసి కనక పుష్యరాగం అంటారు, ఎల్లో సఫైర్ ఒక 3 క్యారెట్, దాంతోపాటు కెంపు అంటారు రూబీ ఒక 3 క్యారెట్. ఈ 2 కలిపి పెడితే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఎస్ రజా గారు, చాలా మంది ఫినాన్షియల్ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువ మందికి మనం చాలాసార్లు మీరు కూడా చాలా వినే ఉంటారు. అయితే చాలా మందికి ఎలా అంటే డబ్బులు ఆగట్లేదు, మాకు ఎంతో కష్టపడుతూ ఉన్నాము బట్ డబ్బులు ఆగట్లేదు ఇలా చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి రత్నాలు ఎలాంటి పరిష్కారం చూపిస్తాయి? సహజంగా ఈ జ్యోతిశాస్త్రంలో డబ్బు సమస్య అంటే మేమేమనుకుంటాము, నా దగ్గర డబ్బు ఆగడం లేదు, నేను అప్పులు పాలైపోతున్నాము, నేను డబ్బు ఇస్తే వెనుక రావట్లేదు అని చాలా బాధపడతాం. అంటే ఫైనాన్షియల్ లాసెస్ ఉన్నాయి, చాలా బాధపడతారు. కానీ ఈ శాస్త్రంలో నేను డే బై డే రీసెర్చ్ చేస్తుంటే ఎంత అందమైన విద్య అంటే మా జీవితంలో ఒక ప్లానింగ్ చూపిస్తుంది. ప్రేక్షకులు వినండి, ఇది ప్రపంచంలో చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అంటే చిన్న లాన్సర్కి ఒక శ్రీమంతులు కావచ్చు, డబ్బు లేని వాళ్ళు కావచ్చు, ఒక మధ్య వర్గത്തിൽ ఉన్న వాళ్ళు కావచ్చు, అంటే మిడిల్ క్లాస్ పీపుల్ కావచ్చు, చాలా అతి కింద ఉండేవాళ్ళు కావచ్చు ఆర్థిక పరంగా, ప్రతి ఒక్కరికి కానీ ప్లానింగ్ లేకపోతే ముందుకు రాము. అర్థం ఏంటి, మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా మీ దగ్గర ప్లానింగ్ లేకపోతే మీరు ముందుకు రాలేరు. ప్రేక్షకులు ఇప్పుడు మా ప్రోగ్రాము పెద్దోళ్ళు చూస్తున్నారు, నాయకులు చూస్తున్నారు, మా ప్రపంచం నడిపించడంలో చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు మా ప్రోగ్రామ్. ఎందుకంటే నేను ఎక్కడ వెళ్ళినా కూడా సార్ మీ ప్రోగ్రామ్ చూస్తాము V6లో చాలా మంది నాకు పలికిస్తారు. ఎనీవే ప్రతి ఒక్కరి మాట వినండి. ఒక ఇల్లు కట్టామంటే వితౌట్ ప్లానింగ్ ఇల్లు కడితే ఆ ఇల్లు అది ముందుకు వెళ్తుందా? అది ఫెయిల్ అంటారు. మీ దగ్గర పెద్ద బండి ఉందండి అంటే మీ కోట్ల కారు మీ దగ్గర ఉంది, బ్రాండెడ్ కారు ఉంది మీ దగ్గర, బెంజ్ ఉంది మీ దగ్గర, మర్సిడీస్ బెంజ్ ఉంది మీ దగ్గర అనుకోండి. కానీ మీ దగ్గర రూట్ మ్యాప్ లేకపోతే కారు ఏం పనికి వస్తుంది, మీకు ఎక్కడ వెళ్ళాలి మీకు తెలియకపోతే. అదేవిధంగా డబ్బు మీ దగ్గర ఎంత వస్తున్నాయి, మీరు చిన్న స్థితిలో ఉన్నారు, మీరు పెద్దని కాదు, ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేకపోతే పైకి రాలేము. వాట్ ద మీనింగ్ ఆఫ్ ప్లానింగ్ ఏంటి? ఎంతోమంది వస్తారండి, 100 కోట్లు, మొన్న ఒకరు వచ్చారు 1000 కోట్లు, పెద్ద మనిషి, కానీ చెప్తున్నారు మీ దగ్గర వచ్చేదానికి మీ దగ్గర ఫీజు అంటున్నాడు ఆయన. చెప్పేదానికి అయితే మిర్రర్లో కోట్లు ఆయన చెప్తుంటే మాటలు షాక్ అవుతున్నాను. 1000 కోట్లు చెప్తుంటే కానీ చేతిలో 10 రూపాయలు లేదు. అంటే రావాల్సింది ఇలా అయిపోయింది, ఎందుకంటే ప్లానింగ్ సరిగా లేదని చెప్పి. ఆ విధంగా ఈ విద్య ప్రేక్షకులు మీ గ్రహాలు తెలియచేస్తే మీ ఏ విధంగా మేనేజ్మెంట్ చేసుకోవచ్చు, దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అంటారు. అంటే మీ బడ్జెట్ ఏంటి, మీది ఎంత సంపాదన ఉంది, ఆ సంపాదనకి మీరు ఏ విధంగా మీ ఖర్చు ఎంత ఉంటుంది, మీ లోన్స్ ఏ విధంగా ఉన్నాయి, మీ ఏ విధంగా అప్పులకి మీరు తీసుకోవాలి, అదేవిధంగా వచ్చేసి మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ వైపులో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ డబ్బు మీకు డబల్ అవుతాయి, ఎలా ముందుకు రాగలుగుతారు మీరు, అంటే మీ డబ్బు చేసిన ఇన్వెస్ట్మెంట్ మీకు వస్తుందా లేదా, ఏదైనా ఆశపడి మోసం పోతారా. 20 రోజులు చాలా మంది మోసం పోతున్నారు, ఆన్లైన్లో గేమ్స్ అంటారు, డబల్ ఏమేమి చేసి మోసం పోతున్నారు. అంటే ఈ విద్య వచ్చేసి ఫైనాన్షియల్ రిలేటెడ్,
చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు మీరు ఎలా పైకి రావాలి అంటే డెబ్ట్ మేనేజ్మెంట్ అంటారు. మీ లోన్స్ ఎంత ఉన్నాయి ఫస్ట్ ప్లాన్ చేసుకోవడం. ప్లాన్ లేకపోతే మీ దగ్గర ఎంత సంపాదన ఉన్నా డబ్బు ఉన్నావు, ఆ ప్లానింగ్ చూపించడమే విద్య. ప్రేక్షకులు, ఈ విద్య అంటే ఏదో ఒక డబ్బు వచ్చేస్తాయి, దానికి ఒక రూమ్ పెట్టుకుంటాము, ఏదో ఒక పెళ్లి అవ్వట్లేదు కదా ఊరు పెళ్లి అయిపోతుంది, అలా కాదు. ప్రతి ఒక్క విషయంలో కూడాను లైఫ్లో హ్యాపీగా ముందు వెళ్ళడమే ఈ విద్య. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, పెళ్లి అవ్వడం పెద్ద పని కాదు, మంచి పెళ్లి జరగాలి, లైఫ్లో సుఖసంతోషంగా హ్యాపీగా ముందుకు రావాలి, చేసుకున్న పెళ్లి ముందుకు సాగాలి, అది 50 ఏళ్ళు అలా బతుకుంటే జట్లా ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ గుడ్ అంటారు. అదేవిధంగా డబ్బు సంపాదన వచ్చేసిందని కాదు, ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా ముందుకు రావాలి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మా బడ్జెటింగ్ ఏంటి, మా ఖర్చు ఎంత, మా సేవింగ్ ఎంత, ఎమర్జెన్సీ ఫండ్స్ ఎంతమంది ఉంటారు. నో ఎమర్జెన్సీ ఫండ్స్ ఏం లేవు. ఏమన్నా మా రోగం వచ్చిందంటే కాల్ చేయడం, అన్నా చాలా ఇబ్బంది, 20,000 ఇస్తావా నాకు, 10,000 ఇస్తావా నాకు, వాట్ ఈస్ దిస్ అంటే మీ సంపాదన ఎంత ఉన్నా కూడాను మీ దగ్గర ప్లానింగ్ లేకపోతే. ఈ మాట ఎంఎం రజా చెప్పే ప్రతి ఒక్క మాట ప్రేక్షకులు గుర్తుపెట్టుకోండి. నేను చెప్పే మాట ప్రతి ఒక్కటి ప్రాక్టికల్గా, ఎందుకంటే నేను డైలీ చూస్తున్నాను కదా వందలాది మంది. అండ్ ఇంకొకటి, నా సర్వీసెస్ వచ్చేసి డిఫరెంట్ రీజన్, డిఫరెంట్ రిలీజన్, డిఫరెంట్ లాంగ్వేజెస్. ఎందుకంటే ప్రపంచంలో బ్రాంచెస్ ఉన్నాయి. దుబాయ్లో కూర్చుంటే అన్ని చోట వస్తారు. యూకే వాళ్ళు వస్తారు, యూఎస్ వాళ్ళు వస్తారు, అరబీలో అంటే అక్కడి నుంచి వాళ్ళు ఇమారాతి అంటే ఎమిరేట్స్ వాళ్ళు వస్తారు, మా తెలుగు వాళ్ళు వస్తారు, మా ఉర్దూ వాళ్ళు వస్తారు. ప్రతి ఒక్క డిఫరెంట్ లాంగ్వేజెస్, డిఫరెంట్ రీజన్స్, డిఫరెంట్ బిలీఫ్స్, డిఫరెంట్ ట్రస్ట్, అలాంటి అందరూ వస్తున్నారు. కానీ చూస్తుంటే ఇది నాకు తెలుస్తుంది, అంటే ఎంత డబ్బున్నా డబ్బు రావడం పెద్ద పని కాదు, వచ్చిన డబ్బుకి ప్లానింగ్ ద్వారా ఎలా తీసుకుని ముందుకు వెళ్ళాలి, అదే ఈ విద్య చూపిస్తుంది. ఈ విద్య అనేసరికి ఏదో ఒక లక్కీ స్టోన్ పెట్టుకుంటాము, ఎవరు చెప్పేశారు పంచాంగంలో రాసేది పెట్టుకుంటాము, అలా కాదు. చాలా డెప్త్ ఉంది. ప్రతి ఒక్క విషయంలో కూడాను మీకు ప్లానింగ్ చూపిస్తుంది. విద్య తర్వాత ముఖ్యమైన అంశం ప్రేక్షకులు, విద్య జ్ఞానం అంటారు కదా, విద్య అనేసరికి ఈ విద్య తర్వాత ఒక స్ట్రాటజీ అంటారు కదా, ప్లానింగ్ లేకపోతే ఆ విద్య ముందుకు లేదు. యాజ్ ఎ మెడికల్ డాక్టర్ ఆయన చదివాడు, జ్ఞానం ఉంది ఆయన దగ్గర, ప్లానింగ్ లేదు. వాట్ ఈస్ ద ప్రొసీజర్, ఎలా మందు ఇవ్వాలి, ఎలా మెడికేషన్, ఎప్పుడు సర్జరీ, ఎలా చేస్తే అప్పుడే అది సక్సెస్గా ఉంటుంది. ఒక ఇంజనీరు చదివాడు కానీ ప్లానింగ్, ఎలా ప్లాన్ వేయాలి, ఎక్కడ ఏది రావాలి, ఏ విధంగా చేసుకోవాలి, బిల్డింగ్ కట్టాలి. వకీల్ చదివాడు, ఎక్కడ ఏ ఆర్టికల్ ఎక్కడ వాడాలి అంటే అర్థం. ప్రతి ఒక్క సెక్టర్లో కూడాను, ప్రతి ఒక్క ఆస్పెక్ట్లో కూడాను ప్లానింగ్ లేకపోతే ముందుకు రారు. కానీ మేము అడిగిన ప్రశ్న, ఫైనాన్షియల్ మ్యాటర్ అంటే మేము అనుకుంటాము అప్పులు పాలైపోయింది, డబ్బు ఇచ్చాము వెనక రావట్లేదు, డబ్బు వచ్చినా ఆగదు, వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి, చిన్న విషయంలో ఉంటాం మేము. కానీ ప్లానింగే లేదు. మీ సంపాదన ఎంత అని మ్యాటర్ కాదు, మీరు ఆ సంపాదనకి ఎలా ప్లాన్ చేస్తున్నారు, దట్ ఈస్ ద మ్యాటర్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ఎందుకంటే నేను చూస్తూ ఉంటే హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఉండేవాడు చాలా కష్టంలో ఉన్నాడు, చాలా బాధలో ఉన్నాడు, 10,000 వచ్చిన వాళ్ళు బాధలో ఉన్నాడు, 100 కూడా బాధలో ఉన్నాడు. అంటే అర్థం ఏంటి, మన దగ్గర ప్లానింగ్ లేదు. ప్రేక్షకులు ఆ ప్లానింగ్ కోసము ఈ విద్య మీకు చక్కగా చూపిస్తుంది, ఎలా మీరు మీ లైఫ్కి మీరు సరిగా చేసుకోవచ్చు. హౌ టు మేనేజ్ ఫైనాన్షియల్, ఎలా మేనేజ్ చేసుకోవచ్చు, ఎమర్జెన్సీ ఫండ్స్ ఏంటి, మా లోన్స్ ఏంటి, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, మా లైవ్లీహుడ్కి ఏం కావాలి, అన్ని రకాలు చేసుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాం. ఒకవేళ కొంత ఉంటారు కదా కాల్ తీసుకుంటాము, కానీ ముఖ్యమైన అంశం మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఎంతో మంది వస్తారండి, వాళ్ళు బడ్జెట్ చెప్తుంటే మేము షాక్ అవ్వాలి, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ అంటారు, కానీ చేతిలో 10 రూపాయలు ఉన్నావు, పెద్ద మనిషి పాపము, కానీ మేనేజ్మెంట్ సరిగా లేదు, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎక్కడో పెట్టాము, ఎవరో పారిపోయారు, ఇచ్చాము రావట్లేదు, చాలా బాధపడతారు. అంతే, అది డబ్బు వెళ్ళిందంటే ఎవరో వెళ్ళినని కాదు, మేమే పెద్ద లూజరు, ఆ డబ్బు మేమే మాకి కదా మోసము అంటే మేమే మోసం పోతాము. ఆ విధంగా ఈ విద్య మీకు చెప్పగలుగుతుంది హౌ టు మేనేజ్ ఫైనాన్షియల్. డెబ్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఏ విధంగా మీరు అంటే ఏ విధంగా చేసుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, మీ ఎమర్జెన్సీ ఫండ్స్ ఏ విధంగా చేసుకోవాలి, మీ సంపాదన ఎంత, వచ్చిన డబ్బులకి ఎక్కడ మీరు ఇన్వెస్ట్ చేయాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఇది చేసే వరకు లైఫ్లో హ్యాపీగా ముందుకు రారు. ఇలాంటి విద్య మాత్రం చెప్పగలుగుతుంది హౌ టు మేనేజ్ ఫైనాన్షియల్, ఏ విధంగా డబ్బుకి మేనేజ్ చేయవచ్చు. ఎంతోమందికి ప్లానింగ్ లేదు, డబ్బు వస్తున్నాయి పోతున్నాయి. ఈ మాట ప్రేక్షకులందరికీ తెలుసున్న మాట. ఫ్రమ్ లాస్ట్ 15 years నుంచి ఎప్పుడైతే V6 మొదలయ్యిందో అప్పటి నుంచి ప్రోగ్రామ్ ఇస్తున్నాను. అప్పటి నుంచి కూడా ఎన్నో ప్రోగ్రామ్ చెప్పాము ఇది ఫైనాన్షియల్ మ్యాటర్ అని చెప్పి. వచ్చే క్లయింట్స్ ప్రతి ఒక్కరు ఒకటే అంటారండి, ఆర్థిక పరంగా సంబంధించి చాలా బాధపడతారు.
ఎక్కడ బాధ వస్తుంది? కొంతమంది ఉంటారు డబ్బే రాదంటారు, అది వేరే సమస్య. ఒకవేళ గురు బలం తగ్గింది, శుక్రబలం లేదంటే అలాంటి సమస్య ఉంటుంది, వాళ్ళకి ఆ బలం పెంచి సెట్ అయిపోతారు వాళ్ళు. కానీ అటు వచ్చిన వాళ్ళు కూడా చాలా బాధపడతారు, ఎంత టెన్షన్ ఉంటుంది. 100 చెప్పి 100 of crores అంటారు, కానీ జేబులో 10 రూపాయలు ఉన్నావు. ఎక్కడ నష్టం జరిగింది? అది అర్థం చేసుకోవాలంటే ఈ విద్య ద్వారా ప్రేక్షకులు ఈ సమస్యలు, మీరు కావచ్చు, మీ మిత్రులు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇలాంటి సమస్య ఉందంటే ఈ విద్య ద్వారా తెలుసుకొని ఎక్కడా తేడా, ఎక్కడా సమస్య, ఎక్కడా ఇబ్బంది, దానికి బలం కోసము దేవుడిచ్చిన మంచి వరం రూపము రత్నాల ద్వారా బెల్లం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతాము. వాట్ ఈస్ ద కన్క్లూజన్ అంటే ఫైనాన్షియల్ మీరు జీవితంలో హ్యాపీగా ఉండాలంటే ప్లానింగ్ మీ దగ్గర ఉందని మీరు ఎప్పుడు మోసం పోరు. ప్లానింగ్ లేకపోతే మీరు ఏం చేసినా వేస్టే. ప్లాన్ లేకపోతే ఎలా ముందుకు రాగలుగుతాము? ఆ విధంగా ఈ డబ్బు కూడా ప్లానింగ్ ఉంటుంది కాబట్టి ఈ విద్య తెలుసుకోండి. ఇంకొకటి ఈ విద్య చెప్తుంది ఎక్కడ, వెన్, ఎలా మోసం పోతారు, అప్పుడు మీరు ఎలా ఉండాలి, ఏ జాగ్రత్త తీసుకోవాలి, మీ బ్యాడ్ టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, దానికి మీరు ఏం పరిష్కారం చేసుకోవాలి అని తెలుసు కదా విషయము. ఎందుకంటే ఈ ప్రపంచంలో 4 కాలం కదా, చలికాలం ఉంది, ఎండాకాలం ఉంది, వర్షాకాలం ఉంది, ఇది 4 కాలాలు అంటే చాలా బ్యూటీగా అంటారు. కానీ ఎప్పుడు వర్షం ఉంటే తట్టుకోలేము, ఎప్పుడు ఎండ ఉంటే అవ్వదు, ఎప్పుడు చలి అంటే అవ్వదు. కానీ ఈ 4 అంటే నేచర్ చాలా అందంగా కనపడుతుంది. ఎప్పుడు డబ్బు లేదంటే డబ్బు వచ్చింది ఎప్పుడో పోయింది మళ్ళీ అది వేరే. కొంతమంది ఎన్ని వచ్చినా ఎప్పుడు ఇదే ఏడుపు ఉంటుంది, డబ్బు నిలబడడం లేదు, డబ్బు పోయింది, చాలా కష్టం, చాలా బాధ అంటారు. అలాంటి వాళ్ళకి ఈ విద్య ద్వారా బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఓకే రజా గారు, నెక్స్ట్ కాల్ తీసుకున్నాం. తీసుకోండి. వీరన్న గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మేడం ఇప్పుడు మా బాబు గురించి. బాబు పేరండి? తరుణ్ తేజ పటేల్. తేజ. ఓకే అండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. పేరు తరుణ్ తేజ పటేల్ మేడం. డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 24/7/2007. 2007. ఓకే, టైం చెప్పండి. 4:45. 4:45 ఎప్పుడండి? 5:45 మేడం, సారీ 5:45. 5:45 ఎప్పుడండి? మార్నింగా ఈవినింగా? మార్నింగ్ మేడం. సార్ నమస్కారం. సార్ మీ బాబు గురించేనా? అవును సార్. జూలై 24, 2007. 2007 మేడం సార్. 5:45 AM. అవును సార్, ఉదయం 5:45. పుట్టినరోజు మంగళవారం సార్. విశాఖ నక్షత్రము, తులారాశి, రైటా? లగ్నం అడగలేదు సార్ సార్. మాకు వాస్తవానికి. ఓకే. కర్కాటకం జన్మించాడు. లగ్నం రవి ప్రభావం ఉంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, కమాండింగ్ పవర్, టీమ్ లీడరు, మంచి ఒక ఇంజనీర్గా బయటికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ, అబ్రాడ్కి వెళ్తాడు, జీవితం చాలా బాగుంటుంది, చాలా లైఫ్లో హ్యాపీగా ముందు వచ్చే అవకాశాలు ఎక్కువ చూపిస్తున్నాయి. కానీ జాతకంలో గురు వక్రీగా ఉన్నాడు. గురు వక్రీ అంటే ఉన్నత చదువుకి ఆటంకాలు, హైయర్ స్టడీస్ అంటారు కదా, మీరు బయటకు పంపించాలంట, ఏమైనా మాస్టర్ చేయించాలన్నా కొంచెం సమస్య వస్తుంది, ఆటంకాలు వస్తాయి, దానికి గురు బలం పెంచాలి. దాంతోపాటు చంద్రుడు కొంచెం వీక్, చంద్ర అనేసరికి మనోకారక, మనో అంటే మూడ్ స్వింగ్స్ ఎక్కువ, కన్ఫ్యూజన్స్, డిస్టర్బెన్స్ అంటారు. కానీ మీ అబ్బాయికి చూడండి, ఇక్కడ మీరు కాల్ చేశారు, మీలాంటి వాళ్ళ తండ్రి అంటే ఒక పేరెంట్స్ లక్షలాది మంది చూస్తున్నారు మాకు, వాళ్ళకి మెసేజ్ ఇస్తాను ఈరోజు. వాళ్ళు కూడా పిల్లలకి ఏమైనా ఇవ్వాలంటే ఇలాంటి మంచి ప్లానింగ్తో ఒక రత్నం పెట్టి లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి కమ్యూనికేషన్, మంచి ధైర్యం, మంచి ఆత్మవిశ్వాసం, మంచి ఒక మెమొరీ, మంచి అంత బాగుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఎనీవే ఆ విధంగా తెలియచేయాలంటే ఈయన జాతకం చూసుకుంటే గురువు వీక్ ఉన్నాడు, చంద్ర వీక్ ఉన్నాడు, అందువల్ల కొంచెం ఆటంకాలు ఎక్కువ వస్తాయి. ఆటంకాలు రాకుండా ముందు వచ్చేదానికి గురు గ్రహానికి బలం పెంచాలి, చంద్రగ్రహానికి బలం పెంచాలి. ఈ 2 గ్రహాల కోసము మీరు చేయాల్సిన తెలుగులో కనక పుష్యారాగం, మెలోసఫర్ అంటారు, 3 క్యారెట్, దాంతోపాటు స్వాతిముత్యం, కేశిపల్ 3 క్యారెట్, ఈ 2 రత్నాలు పెట్టించాలి. లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ యూ ఆల్ ద బెస్ట్. వినండి, ఇప్పుడు నేను కాల్ చేశారు. ఈయన బాబు కోసం మా సమాజంలో ఎక్కువ మంది, ఒక 60% అబోవ్, నేను చాలా కష్టాలు చూశాను, నేను చూసిన కష్టం ఆ పిల్లలు చూడకూడదు అని చెప్పి వాళ్ళు సుఖం ఇచ్చేస్తారు. నాకు నా నాన్నగారు నాకు బండి లేదు, నా బాబుకి నేను ఇవ్వాలి, చిన్న ఏలో బండి ఇచ్చేస్తారు. నాకు నాన్నగారు కారు ఇవ్వలేదు, నా దగ్గర డబ్బుని నా కారు ఇచ్చేస్తారు. అంటే నాకు ఏది దొరకలేదు చిన్నప్పుడు, అవన్నీ నా బాబుకి ఇవ్వాలని చెప్పి ఇచ్చేసి వాళ్ళే పాడు చేసేస్తారు. ఇప్పుడు చిన్న ఒక సామెత ఉందండి, బంగారం అంటారు కదా, మెల్ట్, అది కరిగే వరకు ఒక జ్యువెలరీ లాగా తయారవ్వదు. వజ్రం అంటారు కదా, వజ్రం అంటే డైమండ్,
డైమండ్ బాగా ఉజ్జి దానికి బాగా ఉజ్జిస్తేనే తర్వాత దాని షైనింగ్ వస్తుంది. ఒకసారి చెప్తారా కదా, కష్టాల్లో ఉండే సమయము సుఖాలు తీసుకుని వస్తాడు, కానీ సుఖంలో ఉంటే మళ్ళీ కష్టాల్లో వెళ్ళిపోతారు అంటారు. అర్థం ఏంటి? ఈ పెద్ద మిస్టేక్ మీరు చేసుకోకండి. ఏదో నాకు దొరకలేదు మా పిల్లలకి మేము ఇస్తామని అలా చేయకండి. వాళ్ళకి ఇవ్వాలంటే మంచి బుద్ధి, మంచి టాలెంట్, వాళ్ళ దగ్గర ఉండే టాలెంట్ ఉంది కదా, వాళ్ళ బుద్ధి ఉంది కదా, వాళ్ళ కష్టాలు తెలిసి లైఫ్ హ్యాపీ ముందుకు రాగలుగుతారు. ఇప్పుడు మీ నాన్నగారు మీకు ఏం ఇవ్వలేదని చెప్పి మీరు ఇంత పైకి వచ్చారు, మీరు అన్నీ ఆయనకి టైం ముందు ఇచ్చేస్తే వాళ్ళు ఎంత కష్టపడతాడైనా మళ్ళీ కిందికి వెళ్ళిపోతాడు. ఈ మెసేజ్ ఏం చెప్తున్నానంటే, ఎంతోమంది అండి, సార్ రజా గారు నేను చాలా కష్టం పడ్డానండి, మా దగ్గర ఇప్పుడు ఇందుకు వచ్చారు ఒకరు, ఆయన అడ్వకేటు, మా నాన్నగారు నాకు చాలా కష్టం, అప్పుడు టైంలో చాలా కష్టం చదువుకున్నాను, కానీ మన బాబుకి బండి ఇవ్వాలి, కారు ఇవ్వాలి. అప్పుడు చెప్పాను నేను, సార్ ఈ పెద్ద మిస్టేక్ చేయకండి, ఏం కావాలో అంతవరకు ఇవ్వండి, నేను ఆపట్లేదు, కానీ ఏదైతే నాకు దొరకలేదు అవన్నీ నా బాబుకి ఇచ్చేస్తాను, ఆయన హ్యాపీగా ఉండాలని చెప్పి తప్పు మీరు చేయకండి. ఇవ్వాలంటే ఒకసారి ఆయన గురించి తెలుసుకొని ఆయన ఏ ఫీల్డ్ బాగుంటుంది, ఏ ఫీల్డ్ ముందుకు వస్తే బాగుంటాడు అని మంచి రత్నం పెట్టించండి. బీయింగ్ ఏ పేరెంట్స్ రత్నం ఎందుకు అని చెప్తాను. అది కూడా దేవుడు ప్రతి ఒక్క మనిషిలో కూడాను విత్తనాలు పెట్టాడు విజయం పొందడానికి. విత్తనాలు అనేసరికి ఆలోచన శక్తి కావచ్చు, మెమొరీ పవర్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, మాట్లాడే పద్ధతి కావచ్చు, విల్ పవర్ కావచ్చు, ధైర్యము, ఆత్మవిశ్వాసము, సంకల్ప బలము, ఇవన్నీ మోరల్ వాల్యూస్ ఎవరైనా మార్కెట్లో ఇవ్వగలుగుతారా? ఇవన్నీ మన లోపల ఉండేది, అవన్నీ డెవలప్ అవ్వాలి. అది డెవలప్ అవ్వాలంటే ఒకసారి తెలుసుకొని ఎలాంటి గ్రహాలు ఇబ్బంది పెడుతున్నాయి, ఎక్కడ ట్రాక్లో వెనుక వెళ్తున్నాడు, దానికి బలం కోసము రత్నాల లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. ప్రేక్షకులు ఈ మాట మీరు పాయింట్ టు బి నోటెడ్. నాకు దొరకలేదు, నేను చాలా కష్టం పడ్డాను, నేను అన్ని నా బాబుకి ఇచ్చేస్తానని చెప్పి అలా తప్పు చేయకండి. మీదే అంతా మీ పిల్లలదే. ఎక్కడ పోతుంది? ఆయన మంచిగా ఒక హ్యూమన్ బీయింగ్ ఆయనకి అంతా తెలిసిపోయి, ఈ మాట చెప్తున్నాను, హ్యూమన్ బీయింగ్ అనేసరికి ఓన్లీ కాలు నడిస్తే హ్యూమన్ బీయింగ్ కాదు. బీయింగ్ ఏ డాక్టర్, మీ దగ్గర మంచి విద్య, మంచి మోరల్ వాల్యూస్ లేకపోతే మీ వేస్టే. మీరు బీయింగ్ ఇంజనీర్ ఉండొచ్చు మీరు, కానీ మీ దగ్గర మోరల్ వాల్యూస్ లేకపోతే మీరు వేస్ట్. మీరు బీయింగ్ అడ్వకేట్, మీ దగ్గర అంత విద్య ఉన్నా కూడా మోరల్ వాల్యూస్ లేకపోతే అవి వేస్ట్ ఉంటాయి. ఇలాంటి ఆ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి ఆ విధంగా వాళ్ళు బలం పెంచితే, వాళ్ళకు ఆ విధంగా వాళ్ళకి పెంచేస్తే లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను కష్టం పడ్డాను, మళ్ళీ నా పిల్లలు కష్టం పడకూడదంటే మళ్ళీ వాళ్ళు కష్టం పడతారు. వాళ్ళు ఏదో ఒక సామెత ఉంది, అడిగారంటే అరబ్లో, ఇంత మీరు డెవలప్ అయ్యారా కదా, మీరు ఫ్యూచర్ ఎలా ఉంటారంటే, మా తాతగారు వంటలో వచ్చారు, క్యామెల్ వంట పైన వచ్చారు, వంట పైన వచ్చిందని కష్టపడి ఇంత మేము బిల్డప్ చేసాము, మళ్ళీ మేము సుఖంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ మా వచ్చే వంశాలు మళ్ళీ వంటలు వచ్చేస్తారని చెప్పి. ఎందుకంటే కష్టపడకపోతే మళ్ళీ కిందికి వెళ్ళడమే కదా. సో ఆ విధంగా ఈ పెద్ద మిస్టేక్ ఉంది, చేయకూడదు. ఈ మాట ఏం చెప్తున్నానంటే, చూస్తున్నాం కదా, నాకు ఏదైతే మా నాన్నగారు ఇవ్వలేదు, నాకు దొరకలేదు, అవన్నీ మా పిల్లలకి ఇవ్వాలని సుఖాలు ఇచ్చేసి వాళ్ళే పాలు చేసేస్తారు. వాళ్ళకి హ్యాపీ అనిపిస్తుంది, మా పిల్లలకి ఇంత చేస్తున్నాం కదా అని చెప్పి, కానీ అది హ్యాపీ కాదు. అది ఫ్యూచర్లో చాలా ఇబ్బందిగా ఉంటుంది. చూడండి, థింక్ చేయండి ఈ మాటకి. కానీ ఇవ్వాలంటే ఒకసారి ఆయన గురించి తెలిసి ఎలాంటి సెక్టరు, ఎలాంటి ఫీల్డ్, ఏది కలిసి వస్తుంది, ఏం చేస్తే బాగుంటాడు, ఆ విధంగా లైఫ్లో హ్యాపీగా ముందుకు రాగలుగుతారు. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. సంజీవ్ రెడ్డి గారు, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? చెప్పండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి సంజయ్ రెడ్డి నా పేరు. యా, ఓకే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/4/71. 3/4/71. టైం చెప్పండి. టైం ఐడియా లేదు మేడం. ఓకే. సంజయ్ గారు నమస్కారం సార్. సార్ నమస్కారం సార్, సిద్దిపేట సార్. లైవ్ ఇవాళ దొరికింది సార్, మస్తారా ట్రై చేసిన. అవునా, ఓకే సార్, థ్యాంక్ యూ. మీలాంటి వాళ్ళు చాలా మంది ట్రై చేస్తారు, లైన్ దొరకడం కష్టం ఉండదు, కానీ మీకు లైన్ కలిసింది, కానీ దగ్గర టైమింగ్ లేదు. ఇలాంటి టీవీ షోస్లో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ ఉంటే మాత్రమే చెప్పగలుగుతాము. ఎలా అంటే మీ లగ్నం చూసుకోవాలి, మీ నక్షత్రము, లగ్నము, రాశి, మహాదశ అంతర్ అన్ని చూసి వివరాలు తెలియచేయాలి. కానీ మీరు టైం లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ లేదు, టైమ్ ఆఫ్ బర్త్ లేదంటే అలాంటి వాళ్ళు డైరెక్ట్గా మన నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే వేరే పద్ధతి వాళ్ళు చెప్పొచ్చు. కానీ ఇలాంటి టీవీ షోస్లో డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అవసరం ఉంటుంది మ్యాండేటరీగా. ఎంఎం రజా అంటే ఇప్పుడు వరల్డ్ నెంబర్ 1లో వెళ్తున్నాను ముందుకి. ఇప్పుడు ఎలా అంటే విద్య కరెక్ట్గా తెలియజేస్తే, వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తే చెప్పగలుగుతాను. వాళ్ళు ఏమైనా కొంచెం తేడా ఇస్తే మళ్ళీ అది బాగోదు. ఎందుకంటే వాళ్ళకి ఇది లైఫ్ మ్యాటర్ కదా. టీవీస్ అంటారు కదా, టీవీన్స్ వాళ్ళ జాతకం ఒకటి ఉన్నది, ఒకటే నక్షత్రం, ఒకటే లగ్నం, ఒకటే రాశి, కానీ 3 minutes తేడా వాళ్ళ లైఫ్ ఆకాశం, ఒక లైఫ్ పాతలంలో ఉంటుంది. సో ఆ విధంగా ఇలాంటి టైమింగ్ లేకపోతే టీవీ షోతో చెప్పలేము. డైరెక్ట్గా రాగలిగితే దానికి వేరే మెథడ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతాము. సంజయ్ రెడ్డి గారు, మీరు మా నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. కావాలంటే మీ గురించి, మీ లైఫ్ గురించి ఒక విజిట్ చేయవచ్చు. మీరు లైఫ్లో హ్యాపీగా ముందుకు రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ రజా గారు.
థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలమ్మా. మీరు కూడా ఎంఎం రజా గారిని కలిసి మీ సమస్యల్ని పరిష్కరించుకోవాలి అని అనుకుంటే హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ముంబై, దుబాయ్, ఢిల్లీ బ్రాంచెస్ ని సంప్రదించండి. అండ్ బెంగళూరు బ్రాంచ్ లో డాక్టర్ రోషన్ గారు మీకు అందుబాటులో ఉంటారు. అంతేకాకుండా 7th మే వచ్చేసి వైజాగ్ బ్రాంచ్ లో ఎంఎం రజా గారు అవైలబుల్ గా ఉంటారు. 15th మే విజయవాడ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంటారు. 23rd మే టు 31st మే వరకు దుబాయ్ బ్రాంచ్ లో అవైలబుల్ గా ఉంటారు. మిగతా టైంలో హైదరాబాద్ బ్రాంచ్ లో ఎంఎం రజా గారు అవైలబుల్ గా ఉంటారు. ఇది ఇవాల్టి కార్యక్రమం. నమస్కారం.